మగాడు అంటే చాలా మంది మగాడు అంటే 10 మందితో సంబంధాలు పెట్టుకుంటే మగాడు అనుకుంటున్నారా? కాదు, మళ్ళీ చెప్తున్నాను, మగాడు అంటే ఆడది అంటే మగాడు అనగానే నేను 10 మందిని మెయింటైన్ చేస్తున్నాను, నలుగురిని మెయింటైన్ చేస్తున్నాను, లేదా 20 మందితో నాకు సంబంధాలు ఉన్నాయి అంటున్నావు, మగాడివి కాదురా, నువ్వు ఒక మృగాడివి, ఒక వ్యభిచారివి అని చెప్పుకో. మగాడు అన్న మాటకు బైబిల్ ఇచ్చే డెఫినేషన్ ఏంటో తెలుసా? జీవితంలో తన భార్యతో తప్ప, తన భార్యను తప్ప పర స్త్రీని కనీసం తన ఊహల్లో కూడా, చూపులో కూడా తెచ్చుకొనకుండా తన భార్యతో మాత్రమే కాపురం చేసేవాడు. ఆడు మగాడు అంటే, వాడు మగాడు అంటే, ఆడది అంటే కూడా అదే. ఆడదనగానే 2 3 భర్తకు తెలియకుండా చాటుగా సంబంధాలు పెట్టుకొని, అక్రమ సంబంధాలు కూడా తప్పేవి కాదులే అని మాకు ఎలాగో సపోర్ట్ ఉందని పిచ్చి పిచ్చి ఆలోచనలతో వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని తల వంచి తాళి కట్టించుకున్న భర్తను కూడా ఈ రోజు చంపుతున్నటువంటి భయంకరమైనటువంటి రోజుల్లో ఈ రోజు మనం లేవంటారా చెప్పండి? అక్రమ సంబంధాలకు అడ్డుగా వచ్చాడని కన్న బిడ్డను కూడా చూడకుండా బిడ్డలు చంపుకుంటున్నటువంటి దినాల్లో మనం ఉన్నామండి. 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన ఏ చేతులతో గోరుముద్దలు తినిపించిందో, ఏ తల్లి రొంబు పాలు ఇచ్చిందో ఆ తల్లే ఆఖరికి అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడు అని గొంతు నులిమి చంపిన సంఘటనలు ఎన్ని మనం చూడలేదంటారు చెప్పండి? ఆడదా ప్రియుడా? ప్రియుడా నీకు? ప్రియుడేంటి? నీ భర్త కదా నీకు ప్రియుడు. నీకు ప్రియురాలు ఎవరు? నీ భార్య కదా నీకు ప్రియురాలు.